ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. 78లో అయ్యిండు. 78 కంటే ముందే ఆయన గవర్నర్. మీకు ఉదాహరణ చెప్పడం కోసం చెప్తాను. విమర్శ ఎక్కడ లేదండి. రాష్ట్రపతికి కూడా నిబంధన ఏం లేదు. రాష్ట్రపతికి కూడా మళ్ళీ ప్రజా జీవితం రావడానికి ఉన్నది. కాకపోతే ఏందో ఒక డెకోరియం, అంటే ఒక వాళ్లకు ఆ గౌరవాన్ని కాపాడడం, అంతకంటే తక్కువ పదవి చేయకూడదు కాబట్టి వాళ్ళు చేయరు అంతే తప్ప దాంట్లో నిబంధన అంటూ ఏం లేదు. డెమోక్రసీలో ఆ లిమిట్ ఏమి మన కాన్స్టిట్యూషన్ లో అదేం లేదు. అంటే నాకున్నది కొద్దిపాటి నాలెడ్జ్ నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు వారు నరసింహనాయుడు గారు మాట్లాడుకుంటూ అనేక విషయాలు పార్లమెంట్ లో బిల్లు పెట్టినాం, బిల్లు పెట్టినప్పుడు మీ అందరి ఫోటోలు వేసి మరి మీకే అంకితం క్రెడిట్ అని చెప్పి అన్నారు, కానీ వీళ్ళెవరు ఒప్పుకోలే అన్నారు. పెద్దలు నరసింహనాయుడు గారు విజ్ఞులు, వారు ఒక్క విషయం ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో మెజార్టీ 2/3 మెజార్టీ లేనప్పుడు మీరు బిల్లు పెట్టేటప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడినరా? డైరెక్ట్గా ప్రధానమంత్రి ఎంపీలకు అప్పీల్ చేసిండు. ఇది పద్ధతేనా? మీరు ఏ ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని పాటించారు? అంత అర్జెన్సీగా బిల్లు పెట్టాల్సిన ఎమర్జెన్సీ ఏముంటుంది దానికి? మహిళా బిల్లు డీలిమిటేషన్ ఎలక్షన్స్ ముందు ఎందుకు పెట్టిండ్రు? మల్లికార్జున ఖర్గే గారు లెటర్ రాసిండ్రు, 29 ఎన్నికలు అయిన తర్వాత మీరు సెషన్ కాల్ఫర్ చేయండి, దాని మీద అన్ని మాట్లాడి ఎవరము తీసుకొని దాన్ని డీప్గా డిస్కస్ చేసి ఒక కంక్లూజన్కి వద్దామని చెప్పినారు. ఆన్ ఫ్లోర్లో అమిత్ షా గారు మాట్లాడితే ఏమంటారు, 2 గంటల టైం ఇవ్వండి, 50% కంపల్సరీని మేము పెంచుతామని అమెండ్మెంట్ చేసి పెడతామంటారు. మీరు పెట్టినటువంటి బిల్లులో 50% ఉన్న సీట్లకు పెంచుతామన్న అంశం కూడా అక్కడ మీరు ఇంక్లూడ్ చేయలేదు. కేవలం మోసం చేయడానికి, రాజకీయం చేయడానికి పార్లమెంటును వేదికగా వాడుకున్నారు. కేవలం ఇది ఒక అంశాన్ని మహిళలకు వ్యతిరేకం అన్న అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాడుకున్నటువంటి అది ఒక కుట్ర, రాజకీయ కుట్ర. దానికి మీరు ఎవరిని అడగలేదు మీరు అంటే ఎందుకు అడుగుతారు? మీరు అసలు అఖిల పక్షాన్ని పిలిచి అడిగినరా? అఖిల పక్షాన్ని పిలిచి అభిప్రాయం తీసుకుంటారా? ఎంపీల అభిప్రాయం తీసుకుంటారా అండి? ఏం పద్ధతి అంటే ఇది? దాంట్లో ట్విట్టర్లో ఆయన అప్పీల్ చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్, మీరందరూ కూడా పార్లమెంట్ మెంబర్స్ వచ్చి మాకు ఓటేయండి. మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ అడగాలి, అదర్ పార్టీ లీడర్స్ని, అట్లీస్ట్ ఫ్లోర్ లీడర్స్ని అందరు పిలిచి మీరు కాల్ఫర్ చేయాలి కదా. ఏది లేకుండా బిల్లు ఎట్లా పెడతారండి? మెజార్టీ ఉన్న బిల్లు మీరు పెట్టుకోవచ్చు, 2/3 మెజార్టీ కావాలి, వాళ్ళ సహాయం కావాలని కూడా అడగరా? అడగకుండా మీరు బిల్లు పెట్టేసి మీరు అవ్వలేదు కాబట్టి ఈ బ్లేమ్ మీ నెత్తి మీద వేస్తాం, కుడగాల్సి వేస్తాం, మీరు కూర్చుకోండి అన్నట్టు ఏందండి పద్ధతి? ఇది ఎక్కువ రోజులు సాగదండి. వారు ఇంతకుముందు చెప్పుకుంటే ఏం చెప్పారు, అన్ని రాష్ట్రాల్లో పోద్దని. మీరు అన్ని రాష్ట్రాలతోటి మీరు ఉండండి, దేశంలో పొడగొట్టే పనిలో మేము ఉంటాం. ప్రజలు పూర్తిగా కింద నుంచి పైదాకా వ్యతిరేకిస్తారు. రేపు మీరు ఈ యుద్ధం క్రైసిస్లో గ్యాస్ మీద, డీజిల్ మీద మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ప్రజలంతా మిమ్మల్ని బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో, హిందూ మహాసముద్రం 3 సముద్రాల్లో ఇస్తారు మిమ్మల్ని. ఈ అంతకంటే ఎక్కువ దానికి ఏమి ఆస్కారం లేదు. మొత్తం ఒక 170 లక్షల అప్పు చేసిండ్రు. కేవలం 60 లక్షల 70 లక్షల కోట్ల అప్పుతో ఉన్న భారతదేశాన్ని ఎంత అప్పు పెంచిండ్రు? ఎంత పాటు ఎసెట్స్ పెరిగినాయి, అప్పులు పెరిగినాయి, ఆస్తులు అమ్మిండ్రు. ఇప్పుడు అంత శాఖారులే మధ్యలో కోడి పిల్లలు మాయమైనాయి అన్నట్టు అంత నిజాయితీ పరులే. మరి ఎక్కడ పోతున్నాయి డబ్బులని? టోటల్గా ఉన్నటువంటి ఆస్తులు అమ్ముతున్నారు, అప్పులు పెరుగుతున్నాయి. ఏమైతుంది మరి అది? ఇవాళ కాకపోతే రేపు ప్రజల విజ్ఞతకు వస్తారు. కొన్ని రోజులు మీరు మత్తులో ఉంచవచ్చు, ఆ మత్తు విడుచుకొని బయటకు వచ్చే రోజు కూడా బయటకు వస్తుంది. దీంతో సంతోషపడాల్సిన అవసరం ఏం లేదు. దేని సమయం దానికి వస్తుంది. మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు మీకు ప్రజలు. ఎలక్షన్స్ కాదండి, ఒకటి నేషనల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజల ఆలోచన విధానం ఒక తీరు ఉంటుంది. మరి 90 సీట్లు మొన్న 99 సీట్లు ఎట్టించిన కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ 45 సీట్లకు పోయింది, అయిపోయింది అన్నారు అప్పుడే. మరి ఎట్లా వచ్చింది 99 సీట్లకు? ఇంకొక 20-30 సీట్లు తెలంగాణలో, కర్ణాటకలో కనుక 20 సీట్లు వచ్చుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఫామ్ చేసేది. ఎన్డీ కూటమి ఏమైంది మరి? ఎక్కువ రోజులు దీన్ని చూసి ఏదో పెద్ద హైప్ చేసేయాల్సిన అవసరం ఏం లేదండి. దాని సమయం దానికి ఉంటుంది. నేషనల్ ఎలక్షన్స్ వేరుంటాయి. అప్పుడు ఆలోచన విధానం పనిచేస్తాయి అనేది రైట్. ఇండి కూటమి అంటే సోదరుడు అన్నప్పుడు ఇండి కూటమి మీద అపనమ్మకం మొదటి నుండే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది అనుకోండి, ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ కలిసి పనిచేసి వస్తుందా? వెస్ట్ బెంగాల్ లో కలిసి పనిచేసి ఉంటే కాంగ్రెస్ తోటి వచ్చేది 3-4% ఓటు మార్జిన్ వచ్చింది. అది వచ్చి వాళ్ళ వెస్ట్ బెంగాల్ రిజల్ట్ వేరే తీరుండేది. ఇండి కూటమికి ఎవరు అధ్యక్షత వహించాలనే దాంట్లోనే క్లారిటీ లేదు. అక్కడే 100 విభేదాలు. ఎందుకంటే వీళ్ళంతా కాకలు తీరిన వీరులు. ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్, లేకపోతే అఖిలేష్ యాదవ్ గారు, లేకపోతే ఈమె మమతా బెనర్జీ ఆల్రెడీ 3 సార్లు ఉంది. ఆమె యాటిట్యూడ్ డిఫరెంట్. అక్కడ ఉన్నటువంటి
అస్సాం కానీ లేకపోతే సారీ బీహార్లో ఉన్నటువంటి నితీష్ గారు కానివ్వండి, లేకపోతే ఈ కేసీఆర్ గారు మొత్తం పైసలు ఇస్తాను నేనే ఖర్చు పెట్టుకుంటాను, ఈయన ముందే విస్తరేసి హైజాక్ చేద్దామనే క్రమంలో అటు ఆమ్ ఆద్మీ పార్టీ అయినా కానీ అఖిలేష్ యాదవ్ కానీ ఈయన అగ్గిపెట్ట లాంటి రాష్ట్రం పెట్టుకొని అక్కడ భూతద్దం లాంటి రాష్ట్రాల వాళ్ళు వీళ్ళకి అధికారం ఇస్తారా? అందుకని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేది అటువంటి అదొక ఒరబడి, ఈశాన్య భారతదేశం మూడు రాళ్ళ కుంపటి ఎక్కడ కుదురుతుంది? కుదరదు. అది ఆ రోజే విచ్ఛిన్నం అయిపోయింది. అంటే ట్రై చేశారు పబ్లిక్, కొంచెం ఏదైనా స్కోప్ ఉంటే ఏదైనా అవకాశం ఉంటే ఇద్దామని ఆ 45 నుండి 99 రీచ్ అయ్యారు. ఆ 99 రీచ్ అయినాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తటస్థంగా అయ్యో ఎందుకు ఇచ్చినాం అనేటువంటి ఆలోచనలో పడ్డారు జనాలు. అదే విధంగా సోదరుడు ఇప్పుడు అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 3 సార్లు అది ఘోరంగా ఉంటది. మీరు చూడండి, అక్కడ వెస్ట్ బెంగాల్లో ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు అనేక అంశాలు టోటల్ గా మీరు అన్నట్టు ఒక మత విశ్వాసాల మీద కొంత మమతా బెనర్జీ గారు చేసినటువంటి దీనివల్ల అక్కడ కొంత రెవల్యూషన్ వచ్చింది. అంటే ఏదైతే వద్దంటుంటే దాని మీద కొద్దిగా ఎమోషన్ ఎక్కువ పెరుగుతుంది. ర్యాలీస్ కూడా అనుమతి ఇవ్వకపోవడం, గణపతి ఉత్సవ కమిటీలను కూడా సరిగ్గా చేసుకోలేకపోవడం, అక్కడ ఈ అమ్మవారి ఉత్సవాలు కూడా బాగా జరుగుతాయి. అమ్మవారి ఉత్సవాలు సంవత్సరం 2-3 సార్లు చేస్తారు వాళ్ళు. ఆ 2-3 సార్లు చేసే ఉత్సవాల మీద కూడా సరైన పర్మిషన్స్ ఇవ్వకపోవడం, అదర్ పార్టీస్ వాళ్లకు మండపాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం, అనేక వివక్షతలు, అక్కడ మహిళ మీద జరిగినటువంటి కొన్ని అంశాలు, ఇవన్నీ అంశాలు డామినేట్ చేసినాయి. అయినా ఆమె అన్ని సీట్లకు రావడం అనేది కూడా నాట్ ఏ జోక్. కొద్దిగా అన్న అపోజిషన్ వీళ్ళు గనక కన్సాలిడేట్ చేసుకుంటే ఇప్పుడు ఒకటండి, ఆమె లాస్ట్ టైం కూడా ఓడగొట్టింది ముఖ్యమంత్రి వాళ్ళేదా. ఇప్పుడు పర్సనల్ గా టార్గెట్ చేసి సర్వశక్తులు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి శక్తులు ఇట్లా పెట్టి ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అక్కడ పనిచేస్తుంటే ఏం చేస్తారు? దానికి ఉన్నది ఏంటంటే కొన్ని సందర్భాల్లో బలం పనిచేస్తుంది, తీసేసినప్పుడు తమిళనాడు లాగా పోయే రోజు వస్తే అట్లా కూడా పోద్ది. దానికి ఏదో ట్రెండ్ వస్తుందండి. కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది. ఎన్డీ కూటమి ఎందుకండి? రేపటి కాంగ్రెస్ స్టార్ట్ అయింది, దేశవ్యాప్తంగా అన్ని సీట్లు పోటీ చేస్తాం. అలయన్స్ పెట్టుకోవడం వల్లనే మేము వీక్ అవుతున్నాం. ఎవరు అలయన్స్ లేకుండా కంట్రీ మొత్తం మేము కాంటాక్ట్ చేస్తే మేమే స్ట్రాంగ్ అవుతాం. మాకేం అవసరం లేదు, మాకేం పునాదులు లేని పార్టీ కాదు కదా. పశుపతి గారు, ఇందాక మనము కేరళలో ఏదైతే ఉన్న ఒకే ఒక రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీ చేజార్చుకుందో అధికారాన్ని, సో వాళ్ళు మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలనుకుంటున్నాము. దానికి మీదే మనకి నారాయణ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాదాపు 10 రోజుల పాటు కోల్కతాలోనే మకాం వేశారు. ఆ సమయంలో ఆయన చేపట్టిన చర్యలేంటి అనేది స్పష్టంగా తెలియకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది అనుకుంటూనే ఈ పరిణామాలను చూస్తే బీజేపీ రాజకీయ విధానాలకు ఆధారంగా కాకుండా రాజకీయేతర మార్గాల్లో సాగుతున్నాయనే అనుమానం కలుగుతోంది. మతపరమైన విభజనలు సృష్టించడం, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడం వంటి అంశాలు ప్రజాస్వామ్యానికి హానికరము. సో దీని మీద బీజేపీ ఆలోచించుకోవాలి అనేది ఆయన స్టేట్మెంట్. ఒకటి అండి, ఎప్పుడు నేను విమర్శించినా, సోదరుడు విమర్శించినా, ఎవరు విమర్శించినా దానికి ఒక సిద్ధాంతపరం, ఒక సైద్ధాంతికత ఉండాలి. ఇప్పుడు నారాయణ గారు ఏమంటున్నాడు, రాజకీయేతర పనులు బీజేపీ వాడి చేస్తున్నారు. ఏం చేసినారు ఆయన ఒకసారి